స్టూడెంట్ నెంబర్ 1 సింహాద్రి, యమదొంగ సినిమాల తర్వాత రాజమౌళి, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా RRR. ఈ సినిమాలో రామ్ చరణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు తారక్. కానీ చరణ్ ను ఎక్కువ చేసి చూపించాడని, ఎన్టీఆర్ ను సైడ్ హీరోగా చూపించారని టైగర్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. దీంతో దేవరా సినిమాపై ఎక్కడా లేని అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఈ సినిమాకు మొదటి రోజు డివైడ్ టాక్ వచ్చింది. కానీ దసరా రేసులో మరో సినిమా లేకపోవడంతో ఫైనల్ గా దేవరాను బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేశారు. ఏకంగా 500 కోట్లకు పైగా రాబట్టింది దేవర. కానీ ఈ సినిమా విషయంలో దర్శకధీరుడు రాజమౌళి ఒక పోస్టు కూడా చేయకపోవటం ఆశ్చర్యం కలిగించే విషయమే. దేవరా సినిమాను మొదటి రోజే ఫ్యామిలీతో కలిసి చూస్తాడు రాజమౌళి. కానీ బాగుందని పోస్ట్ మాత్రం చేయలేదు. మరి ఇప్పుడెందుకు ఈ విషయం అంటే, లేటెస్ట్ గా పుష్ప 2 ట్రైలర్ ను ఆకాశానికి ఎత్తేశాడు జక్కన్న. అసలు ఇప్పటి వరకు అల్లు అర్జున్ తో ఒక్క సినిమా కూడా చేయలేదు రాజమౌళి. కానీ పుష్ప 2 ట్రైలర్ కోసం ఇంతలా ఎగ్జైట్ అవ్వటం అనేది హాట్ టాపిక్ గా మారింది. ఎన్టీఆర్ తో ఎంతో సన్నిహితంగా ఉండే రాజమౌళి దేవరా గురించి ఒక్క పోస్ట్ చేయకపోవటం ఫ్యాన్స్ కు మంట పెట్టినట్టయింది. సినిమా రిలీజ్ అయినప్పుడే కాదు, దేవరా ట్రైలర్ నుంచి రిలీజ్ తర్వాత కూడా జక్కన్న నుంచి ఒక్క ట్వీట్ కూడా సోషల్ మీడియాలో పడలేదు. అయితే రాజమౌళికి నచ్చితేనే కొన్ని సినిమాల గురించి పోస్టులు పెడుతుంటాడు. పైగా సుకుమార్ తో మంచి ర్యాపో ఉంది. అందుకే పుష్ప 2 ట్రైలర్ పై రియాక్ట్ అయి ఉంటాడని చెప్పాలి.